సిరిసిల్లలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కేటీఆర్. రాజ్యాధికారం కోసం పాపన్న పాటుపడ్డారని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని గుర్తు చేశారు. ట్యాంకు బండిపై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అధికారం కోసం పాటుపడిన మహానుభావుడు. ఆనాడు లక్షలాది మంది భారత పౌరులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి ఈరోజు సిరిసిల్లలో జరుపుకోవడం సంతోషం. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించే విధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం, అందులో ముఖ్యంగా గౌడన్నల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు